హాయ్ అండి, నమస్తే. నేను మీ ఉమా. వెల్కమ్ బ్యాక్ టు ఉమా మహేష్ రెసిపీస్. ఈరోజు వీడియోలో ఒక మంచి రెసిపీ చూపించబోతున్నా అండి. హాయ్, గోంగూర పప్పు. గుడ్ గుడ్, వెరీ గుడ్ అనేలాగా చాలా చాలా బాగుంటుందండి. ఒయిని పిల్లేసరా, ఇంత హంగామా, ఇంత ఆర్భాటం, ఇంత సోది దీనికా? గోంగూర పప్పుకా? ఓయమ్మ, ఏంది అట్టంటారు? కొన్ని కోట్ల ఆంధ్రుల మనసు దోచుకున్న కమ్మని గోంగూర పప్పు చేసే చెయ్యిని బట్టి, చేసే విధానం బట్టి దాని రుచి రెట్టింపు అవుతుంది, డబల్ అవుతుంది. కమ్మగా తినే కొద్దీ ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. అమ్మ చేతి కమ్మని ఆవకాయ ముద్దలాగా కమ్మని గోంగూర పప్పు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? మాకైతే పిచ్చగా ఇష్టం. చిన్నప్పటి నుంచి నాకు ఆకుకూర పప్పులు అంటే చాలా ఇష్టం. నాకు బాగా గుర్తుంది, మా చిన్నప్పుడు మా అవ్వ మట్టి కుండలో పప్పు చేసేది. అది కూడా కట్టెల పొయ్యి మీద. చాలా రుచికరంగా కమ్మగా ఉండేదన్నమాట. తినే కొద్దీ ఇంకా తినాలనిపించేది. తర్వాత మా అమ్మ సెరవులో చేసేది. చాలా కమ్మగా ఉండేటి. స్వచ్ఛమైన ఎరువులతో పండించిన ఆకుకూరలు, కూరగాయలతో కూరలు వండుకుంటే ఎంత కమ్మగా ఉంటుందో అప్పుడు తెలిసింది. ఇప్పుడు డబ్బులు ఇచ్చి రోగాలు కొనుక్కున్నట్టు అయిపోతుంది. ఇత్తనం వేసినప్పటి నుంచి మందులు కొడుతున్నారు కదా, రుచి పచ్చి లేకుండా పోతుంది. ఇక లేట్ చేయకుండా ఆంధ్రుల మనసు దోచిన కమ్మనైన గోంగూర పప్పు ఎలా చేసుకోవాలో అది కూడా కడప స్టైల్లో నా చేతి గోంగూర పప్పు చూసేద్దాం పదండి. ఇవి వచ్చేసి కందిబ్యాళ్ళు అనమాట. కాఫీ తాగే టీ గ్లాస్తో 2 గ్లాసులు కందిపప్పును శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టేశాను 10 నిమిషాలు. ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను, అదే మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోండి, ఎందుకంటే ఆకుకూర వేసినప్పుడు పప్పు అనేది కొంచెం నల్లగా ఉంటుందన్నమాట, కలర్ మారుతుంది. కొద్దిగా పసుపు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, కొంచెం కలర్ బాగుంటుందన్నమాట. ఇది వచ్చేసి ఎర్ర గోవాకు అనమాట. గోవాకులో 2 రకాలు ఉంటాయి, తెల్ల గోంగూర, తర్వాత ఎర్ర గోంగూర అనమాట. ఎర్ర గోంగూర ఏంటంటే పులుపు బాగుంటుంది, తెల్ల గోంగూర పులుపు తక్కువ ఉంటుంది. మీరు పప్పు చేసుకోవాలనుకుంటే ఎర్ర గోంగూరతోనే చేసుకోండి. తెల్ల గోంగూర పచ్చడికి అయితే బాగుంటుంది అనమాట. ఈ ఎర్ర గోంగూర వచ్చేసి పప్పుకి, పుల్లగూరకి చాలా బాగుంటుంది. ఒక కట్ట గోంగూర తీసుకొని నీళ్ళల్లో కల్లుప్పు వేసేసి బాగా శుభ్రంగా 3 సార్లు కడిగి తీసుకున్నాను. కట్ట గోంగూరలోకి 2 పెద్ద టమోటాలు, ఎర్రగా పండిన టమోటాలు, 1/4 కిలో పచ్చిమిరపకాయలండి. ఖచ్చితంగా 1/4 కిలో పచ్చిమిరపకాయలు వేసాను. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో ఇలా ఒత్తినట్టుగా ఈ విధంగా అనుకోండి, నీళ్ళల్లో బాగా మునిగిపోతాయి. తర్వాత 1 స్పూన్ నూనె వేసుకోండి. తర్వాత కుక్కర్ మూతకు లబ్బర్ పెట్టేసి ఈ విధంగా మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిచ్చుకోండి. నేనైతే ఖచ్చితంగా 4 విజిల్స్ రానిచ్చుకున్నాను. 10 నిమిషాలు కందిబ్యాళ్ళు నానబెట్టినా కూడా మీరు కందిబ్యాళ్ళు నానబెట్టకుండా అప్పటికప్పుడు, అంటే గబగబా లేట్ అవుతుందని చెప్పేసి అప్పటికప్పుడు చేస్తారు కదా, అలా అయితే ఒక 5 విజిల్స్ రానిచ్చుకోండి. పప్పు అనేది చక్కగా ఉడికిపోతుంది. నేనైతే 4 విజిల్స్ రానిచ్చాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్లో గాలి అంతా పోయిన తర్వాత మూత తీసేసి మీకు చూపించిన చూడండి, పప్పు చక్కగా ఉడికిపోయింది కదా. పప్పులో పైన తేలిన నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వచ్చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసి పప్పు గుత్తి తీసేసుకొని ఈ విధంగా ఇలా అదిమినట్టుగా పచ్చిమిర్చి అలాగే తర్వాత టమోటాలు బాగా ఈ విధంగా గబా పప్పు గుత్తి తీసుకొని బాగా సంగటి గెలికినట్టుగా బాగా వెనపాలన్నమాట. పప్పు గుత్తి తీసుకొని చూడండి, మీకు చూపించినాను. ఈ విధంగా వెనుపుకోవాలి. మరీ మెత్తగా పప్పును ఎనపద్దండి, రుచి అనేది అస్సలు ఉండదనమాట. ఇలా అక్కడక్కడ కొంచెం కందిబ్యాళ్ళు పలుకులుగా కనిపిస్తూ ఉండాలి, అలానే ఉండాలి పప్పు. అప్పుడే తినేటప్పుడు అన్నంలో కలుపుకొని తినేటప్పుడు పప్పు అనేది కమ్మగా ఉంటుందన్నమాట. ఇలా ఎనుపుకున్న పప్పుని పక్కన పెట్టేసుకోండి. ఈ పప్పులో నీళ్లు ఏం చేయాలో తర్వాత చెప్తాను. ఇప్పుడు పప్పు తిరువాత పెట్టేసుకోవడానికి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక పెనం పెట్టేసి పెనంలో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది గోంగూర పప్పుకి. నూనె తిరువాతలో నూనె కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఉద్దిబ్యాళ్ళు, శనగబ్యాళ్ళు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, తర్వాత ఒక 3 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. తర్వాత 7 నుంచి 8 వరకు తెల్లగడ్డలు బాగా చితకొట్టి వేసుకోండి. కమ్మగా ఉంటుంది. గోవాకు పప్పులో ఎప్పుడైనా సరే తెల్లగడ్డ అనేది దాని ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. పప్పు కమ్మగా ఉంటుందన్నమాట, మర్చిపోకుండా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఇలా తిరువాత బాగా చక్కగా దోరగా వేగిన తర్వాత ఈ పప్పునెత్తి తిరువాతలో వేసేయండి 2 గంటల పప్పు. తర్వాత పప్పు అంతా తీసుకెళ్ళి ఈ తిరువాతతో సహా, మనం తిరువాతలో పప్పు వేసాం కదా, తిరువాతతో సహా పప్పులో అంతా తిరువాత అంతా వేసేసి చూడండి, మీకు చూపిస్తున్నాను. ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా, తింటే కమ్మగా సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది. ఇప్పుడు మనం పక్కన గిన్నెలోకి ఉంచుకున్నాం కదా పప్పులో నీళ్ళు, అవి కూడా వేసేసి చక్కగా ఈ విధంగా తిరువాత ఫ్లేవర్ అంతా పప్పుకి బాగా పట్టేలాగా ఓసారి బాగా గెరటతో కలుపుకోండి. చూడండి, పప్పు చూస్తుంటే ఎప్పుడెప్పుడు చేసుకొని తినాలా అనిపిస్తుంది కదా, మీకు చెప్తుంటే నాకే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి. ఎంత కమ్మగా ఉందంటే అబ్బా భలే ఉందండి, చాలా చాలా బాగుంది.
మా కడప స్టైల్లో ఈ విధంగా చేసి చూడండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మంటను సిమ్లో ఉంచేసి ఒక్క 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. చూడండి లోపల చిన్న చిన్నగా ఉడుకుతూ పైకి ఇలా పొంగులాగా వస్తుంది పప్పు. ఆ విధంగా అంతసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని బాగా కలుపుకొని పక్కకు దింపేసి 10 నిమిషాల పాటు అలా వదిలేయండి. 10 నిమిషాల తర్వాత ఎంత చక్కగా ఉంటుందో పప్పు. ఇలా మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలసగా ఉండకూడదు. పప్పు ఈ విధంగానే ఉండాలి. రోజుసేపు ఉన్నాక చల్లారిన తర్వాత రోంత గట్టిపడుతుంది కాబట్టి కమ్మగా ఉంటుంది అన్నంలో కలుపుకొని తినేటప్పుడు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా ఉడుకుడుగ్గా బువ్వ పెట్టుకొని కమ్మని గోంగూర పప్పు వేసుకొని పక్కన నంచుకోవడానికి వడియాలో, అప్పడాలో, కారాలో, మిక్చరో ఏ ఒకటి నంచుకోవడానికి ఇలా పెట్టువేసుకోండి. మా అబ్బాయి అయితే గోవాకు పప్పు ఉల్లగడ్డ సమోసా చాలా బాగుంటుందమ్మా, ఈ రెండింటి కాంబినేషను నేను తెచ్చుకుంటానని చెప్పేసి ఉల్లగడ్డ సమోసా అయితే తెచ్చుకున్నాడు. ఇలా ప్లేట్లోకి ఉడుకుడుకు బువ్వ పెట్టుకొని గోవాకు పప్పు వేసుకొని ఉల్లగడ్డ సమోసా నంచుకొని తింటుంటే ఆహా అబ్బబ్బబ్బబ్బా ఎంత బాగుందంటే, దేవుడు వరమందిస్తే నేను నిన్నే కోరుకుంటాలేయే అన్నట్టు అంత అద్భుతంగా అమోఘంగా అమృతంలా కమ్మగా ఉంది. ఇలా తిరువాతలో వేసిన ఎండుమిరపకాయలోని నూనె ఈ విధంగా అన్నంలో పిండుకొని బాగా కలుపుకొని సమోసాను తుంచి అన్నంలో పెట్టుకొని పచ్చిమిరపకాయ కొరుక్కొని తింటుంటే పోలే అద్దిరిపోలే అన్నంత అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా ఈ రెసిపీని మీ ఇంట్లో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి తిని చూసి మీకు ఎలా కుదిరింది, టేస్ట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు, ఒక్కోలా చేస్తారు. ఒక్కొక్కరి చెయ్యి ఒక్కలాగా ఉంటుంది. కొంతమంది అన్నీ బాగా సమపాలనలో వేసినా కూడా టేస్ట్ అనేది అనిపించదు. కొంతమంది ఉదరాభద్రా చేసినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఇవాళ వీడియో. ఆంధ్రుల మనసు దోచిన ఆంధ్ర స్టైల్ కమ్మనైన గోంగూర పప్పు మా కడప స్టైల్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.